హైదరాబాద్లోని మల్కాజ్గిరి నియోజకవర్గ బ్రాహ్మణ సమాజం దశాబ్దాల కళ నెరవేరబోతుంది. బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1 ఎకరం స్థలాన్ని కేటాయించడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ బాగ్లోని బృందావన్ గార్డెన్స్లో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో కృతజ్ఞత అభినందన సభను నిర్వహించారు. బ్రాహ్మణ భవనానికి భూమి కేటాయించడంలో కీలక పాత్ర పోషించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని బ్రాహ్మణ సంఘాలు ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితోనే సాధ్యమైందని తెలిపారు. స్థలం కేటాయింపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు. భవన నిర్మాణం వల్ల సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది ఇది కేవలం రాజశేఖర రెడ్డి ఒక్కరికి కాదు. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ముఖ్య పాత్ర ఉంది అనేది చెప్పిందో అది ముమ్మాటికి నిజం. దీనికి బుద్ధిగా శ్రీధర్ బాబు గారు మన మంత్రి ఐటీ శాఖ మంత్రి ఎప్పుడు వెళ్ళి రాబోయే సంఘానికి సంబంధించి అన్న మేము ఈ ఫైల్ ఇక్కడ తీసుకెళ్ళాం, మీరు ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారుల నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి అయ్యా ఇది నేను పర్సనల్గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే ప్రతిసారి మనం ఎన్నిసార్లు తీసుకుంటే ఆయన విడుదల పత్రం ఇచ్చినా అన్నిసార్లు కూడా ఆయన ఈ రోజు మల్కాజ్గిరిలో 1 ఏకర్ ల్యాండ్ శాంక్షన్ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఆచార్య సొసైటీ నుంచి నందప్రసాద్ గారు అండ్ సూర్యకుమార్ మీ అందరం కలిసి టీం వర్క్ చేయడం వల్ల అతి తక్కువ సమయంలో మాకు రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క స్థలాన్ని మల్కాజ్గిరిలో నేరేడుమెట్లో 1 ఏకర్ ల్యాండ్ బ్రాహ్మణుడికి శాంక్షన్ అయిందంటే చాలా హర్షించదగ్గ విషయము. మేమందరం మల్కాజ్గిరిలోనైతే మీ మొత్తం తెలంగాణ రాష్ట్ర యావత్ బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంతమంది బ్రాహ్మణుల ఆశీర్వచనాలు మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఉంటాయని చెప్పి మేము ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మన బ్రాహ్మణ సమాజానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు 1 ఎకరం స్థలము బ్రాహ్మణ సమాజానికి యాక్టివిటీస్ గురించి ఆ ప్రభుత్వం దగ్గర కేటాయించడం జరిగింది. సహకారంతో వారికి కృతజ్ఞత సభ అందరం కలిసి ఏర్పాటు చేశాము. మల్కాజ్గిరి నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అందరం కలిసి వారికి శుభాకాంక్షలు అలాగే సన్మాన సభ ఏర్పాటు చేశాము. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది బ్రాహ్మణ బంధువులు అలాగే మహిళలు వచ్చి మన యొక్క వ్యవస్థకు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలపడానికి అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందరికీ స్వాగతం.